ఇప్పుడు సాచురేషన్ పాయింట్లో ఉందా రియల్ ఎస్టేట్ ఈ టైంలో, లేదా ప్రైజెస్ మళ్ళీ అందుకునే స్టేజ్కి వెళ్తుందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలు ఉంటుంది. కానీ లాస్ట్ 3 years నుంచి పెద్ద అగ్రెసివ్ గ్రోత్ అనేది హైదరాబాద్లో లేదు. సో ఎమర్జింగ్ ఏరియాస్ ఏమున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, అండ్ డెవలప్డ్ ఏరియాస్ ఏంటి? ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా ఈ రోజు కూడా 10,000 15,000 రేంజ్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. సౌత్లో తీసుకుంటే షాద్ నగర్ అనేది ఫస్ట్ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఈ సరౌండింగ్లో ఎక్కువ జరుగుతుంది. నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన, ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన. దీంతో పాటు హైవేకి జంక్షన్లకి దగ్గర ఉండాలి. హైవేకి దగ్గర ఉన్నంత మాత్రాన రేట్లు పెరగవు, జంక్షన్లకి దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి, యాడ్స్ ఎక్కువైపోయి, ఈ సెలబ్రిటీలు కొంతమంది వచ్చి చెప్పంగానే 1 yearకే డబల్ అయిపోతుంది, 2 సంవత్సరాలకి గచ్చిబోలి అయిపోతుంది అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా అయిపోయాయి, కానీ మొన్న మోడీ గారు బంగారం ఇయర్ కొనకండి అని తేల్చి చెప్పేశారు. బంగారు కొనాలా, ప్లాట్ కొనాలా? గోల్డ్ కొనకండి. ఎందుకు అంటే మనం గోల్డ్ కొనేది డాలర్లలో కొంటాం. $1 = ఇండియాలో దాదాపు 90 రూపీస్ ఉంది. దీనికి మనం సపోర్ట్ చేసి ఇండియన్ ప్రోడక్ట్స్ మనం కొనకపోతే $1 = 150 రూపీస్ కాబోతుంది. రాను రాను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నెలకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే ఒక వ్యక్తి హైదరాబాద్లో ప్రాపర్టీ కొనలేడు. రియల్ ఎస్టేట్ మార్కెట్ 22 నుంచి అస్సలు పెరగనే లేదు. కానీ వర్స్ట్ కేస్ 1.5 to 2 years రియల్ ఎస్టేట్ అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అగ్రికల్చర్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్స్ ఇచ్చే రిటర్న్స్ కంపేర్ టు అదర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది కూడా ఇయ్యదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. yes మేడం. రియల్ ఎస్టేట్లో ఏదేది కొనాలి ఏంటి అంటే మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అవుతుంటారు వీడియోస్ త్రూ. సో డెఫినెట్లీ ఇప్పుడు సాచురేషన్ పాయింట్లో ఉందా రియల్ ఎస్టేట్ ఈ టైంలో, ప్రజెంట్ సిచ్యువేషన్లో, లేదా ప్రైజెస్ మళ్ళీ అందుకునే స్టేజ్కి వెళ్తుందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలు ఉంటుంది. కానీ లాస్ట్ 3 years నుంచి పెద్ద అగ్రెసివ్ గ్రోత్ అనేది హైదరాబాద్లో లేదు. అట్లా అని చెప్పి సేల్స్ కూడా మరీ డౌన్ఫాల్ అయినాయంటే కూడా లేదు. అండ్ సాచురేషన్ ఎక్కడ అవుతుందంటే ఏదైతే డెవలప్డ్ అయిపోతుందో ఆల్రెడీ ఆ ఏరియాలో కొన్ని సాచురేషన్కి దగ్గరలో ఉంటాయి. అంటే డెవలప్ అయిన ఏరియాస్లో ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూస్ స్లోగా పెరుగుతాయి. కానీ ఎమర్జింగ్ ఏరియాస్, అప్కమింగ్ డెవలప్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎమర్జింగ్ ఏరియాస్లో తీసుకుంటే మనకు ఫ్యూచర్లో అంటే చాలా లాభాలు మనం చూడొచ్చు అనమాట. అంటే 10x 5x ఇలాగా. సో ఎమర్జింగ్ ఏరియాస్ ఏమున్నాయి ఇప్పుడు హైదరాబాద్లో, అండ్ డెవలప్డ్ ఏరియాస్ ఏంటి? హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలపింగ్ ఏరియా. సో హైదరాబాద్లో ఇప్పుడు ఐటీ కారిడార్ తీసుకుంటే వెస్ట్ హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. సో గజం ఎప్పుడైనా కానీ మినిమం ఒక 30,000 40,000 ఉన్నది, 80,000 ₹1,00,000 వెళ్తే ఓకే. 1,00,000 దాటిందంటే హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో కొన్ని ఏరియాస్కి మాత్రమే స్పీడ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కోకాపేట్ కావచ్చు, కొల్లూరు కావచ్చు, కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ వచ్చేసి ఒక 1,00,000 నుంచి 2,00,000 3,00,000 4,00,000 మ్యాక్స్ 4,00,000 రూపీస్. 1,00,000 దాటిందంటే అది సాచురేషన్కి దగ్గర పోతున్నట్టే. అంటే అంతకు మించి స్పీడ్గా పెరుగుతుందని చెప్పలేము. డిపెండ్స్ అపాన్ లొకేషన్. ఇప్పుడు గచ్చిబౌలిలో 3,00,000 ఉంది గజం, తర్వాత హైటెక్ సిటీలో ఒక 3-4 లక్షల గజం ఉంటుంది. సో అంత స్పీడ్గా అన్ని ఏరియాలు కూడా పెరగవు మళ్ళీ. సో ఎందుకు అంటే అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెట్రో కనెక్టివిటీ ఈజీగా ఉంది. అదేవిధంగా నియర్ బై మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ORR కనెక్టివిటీ ఉంది. ఐటీ కారిడార్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి ఈ ఏరియాలు బాగా డెవలప్ అయినాయి. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు సాచురేషన్కి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ గజం ఒక 3,00,000 2,00,000 కొంటే అది 5,00,000 10,00,000 ఎంత స్పీడ్గా అవుతుంది అన్నది మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయలేం. సో ఇవి ఆల్రెడీ కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయినాయి, ఫైనల్ స్టేజ్ దగ్గర ఉంది. ఇక్కడ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది, కమర్షియల్ యాక్టివిటీస్ బాగుంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో అంటే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 to 15 lakhs మన దగ్గర ఉందనుకోండి, ఇలా కమర్షియల్ స్పేస్ తీసుకోవడం బెటర్ గచ్చిబౌలి హైటెక్ సిటీలో, లేకపోతే ఊరు అవతల ఒక ఓపెన్ ప్లాట్ తీసుకోవడం బెటర్ అంటారు ఎమర్జింగ్ ఏరియాలో? ఎమర్జింగ్ ఏరియాలో ఓపెన్ ప్లాట్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 10-15 లక్షల్లో కమర్షియల్ ఏరియాలో దొరకదు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఏమైపోయిందంటే ఎస్ఎఫ్టీకే చాలా కాస్ట్ ఉంది, రెంటల్ కాస్ట్లే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అంతంత రెంటల్ కాస్ట్ ఉన్నప్పుడు అంత తక్కువ బడ్జెట్లో మనకు దొరకదు. సో ఫ్యూచర్లో మనం రిటర్న్స్ పర్పస్ తీసుకుంటే కనుక సిటీ అవుట్స్కట్కి వెళ్ళి
అంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో కూడా ఈ రోజు కూడా 10,000 15,000 రేంజ్లో పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అలాంటి ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. సిటీ అంతా ఆల్రెడీ కూడా ఏంటంటే ఒక మొత్తం ఈ స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ ప్రైస్. ఇక్కడ నుంచి స్పీడ్గా పెరిగే ఛాన్సెస్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇలాగ పెరిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే రీజనల్ రింగ్ రోడ్. ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఇప్పుడు ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అందులో కూడా ఏ ఏరియాస్ ఇంకా బాగా డెవలప్ అవుతున్నాయి? ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల హైదరాబాద్ అంతా మనకు తెలుసు ఒక వైపే డెవలప్ అవ్వట్లేదు, 4 వైపులో డెవలప్ అవుతుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ అంటే రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏ ఏరియాస్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఓఆర్ఆర్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఫ్యూచర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుంది, కానీ అన్ని ఏరియాలు కూడా అంత ఫాస్ట్గా పెరగవు. సో పెరగబోయే నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియా ఏదైనా ఉంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేది షాద్ నగర్ సౌత్ మార్కెట్. సౌత్ సో సౌత్లో తీసుకుంటే షాద్ నగర్ అనేది ఫస్ట్ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ఈ సరౌండింగ్లో ఎక్కువ జరుగుతుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, రెసిడెన్షియల్ గ్రోత్ బాగా వస్తుంది, కొత్త కొత్త టౌన్షిప్స్ వస్తున్నాయి, కొత్త కొత్త విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి షాద్ నగర్. అంటే షాద్ నగర్ దాటిన తర్వాత అప్ టు జడ్చర్ల వరకు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది బాలానగర్ నుంచి. సో బాలానగర్ నుంచి మనకి జడ్చర్ల వచ్చేసి జస్ట్ 20 కిలోమీటర్స్, బాలానగర్ నుంచి షాద్ నగర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్. సో ఈ బెల్ట్ బాగుంటుంది ఖచ్చితంగా, నో డౌట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా బాగా వినిపిస్తున్న పేరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి శ్రీశైలం హైవేలో కర్తాల్ నుంచి ఆమన్గల్. కర్తాల్కి బిఫోర్ ఏముంది అంటే మొత్తం అంతా కూడా ప్రైజెస్ మరీ 40,000 ఎబోవ్ ఉన్నాయి. హైవే సైడ్ మీరు లెఫ్ట్ రైట్ ఎక్కడ టచ్ చేసినా 45,000, నేను చూసిన లీస్ట్ ప్రైస్ 40,000 ఎబోవ్ ఉన్నాయి కానీ బిలో లేవు. ఒకవేళ ఒక 25-30,000 రేంజ్లో కావాలంటే హైవే నుంచి ఒక 5-6 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. అలా వెళ్తేనే హెచ్ఎండిఏ లేఅవుట్స్లో అవైలబుల్ ఉంటాయి మనకి. లేదు ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలంటే కర్తాల్ దాటిన తర్వాత ఆమన్గల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వికారాబాద్ సైడ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ భూమి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వికారాబాద్ సిటీకి దగ్గర ఉండడం, అన్ని రకాలుగా యాక్సెస్ ఉండడం, ఇప్పుడు బీజాపూర్ నేషనల్ హైవే ఎక్స్పాండ్ చేయడం, అండ్ ఇక్కడ అంత ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ ల్యాండ్ ఉండడం. అంటే ఇక్కడ 111 జియో దాటిన తర్వాత నెక్స్ట్ కొనడానికి పొటెన్షియల్ ఉన్నది చేవెళ్ల నుంచి ముందుకే, బిఫోర్ లేదు. సో చేవెళ్ల నుంచి ముందుకు వెళ్తున్నారు జనాలు. అండ్ తర్వాత శంకర్పల్లి. సో శంకర్పల్లి అనేది సిటీకి చాలా దగ్గర. సో దగ్గరుంది, ప్లస్ అన్ని రకాల యాక్సెస్కి కూడా చాలా నియర్ బై ఉంది. అండ్ అగైన్ రీజనల్ రింగ్ రోడ్కి కూడా కనెక్టింగ్ యాక్సెస్ ఉంది. ఇటు ముంబై హైవే తీసుకుంటే మనకి ఆల్రెడీ పెద్దాపూర్ వరకు మనకు ఫుల్లీ డెవలప్ అయిపోయింది. సంగారెడ్డి, పెద్దాపూర్, రీజనల్ రింగ్ రోడ్ వచ్చేది పెద్దాపూర్ నుంచి. సో ఈ రూట్లో తీసుకుంటే జహీరాబాద్లో నిమ్స్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. సో నిమ్స్ని బేస్ చేసుకొని జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మేజర్గా ప్రాపర్టీలు కొంచెం బడ్జెట్లో కొనాలంటే సదాశివ్పేట్, బుదేరా, కంకోల్ దాటిన తర్వాత జహీరాబాద్, దిగ్వాల్, జహీరాబాద్ వరకు వస్తుంది. సో ఈ బెల్ట్లో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం. సో ఇక్కడ కూడా ఏంటంటే హైవే నుంచి ఒక 3 కిలోమీటర్ రేంజ్లో కొంటేనే బెటర్, మరి 5-10 వెళ్ళిపోవద్దు. ఇన్ కేస్ మీరు ఒకవేళ డిస్టెన్స్ వెళ్ళాలనుకుంటే ఏం చేయాలంటే బస్సెస్ కనెక్టివిటీ కానీ నిమ్స్ని కనెక్ట్ చేసే రోడ్ అయితే ఓకే. మరీ లోపల చిన్న చిన్న రోడ్లకు వెళ్ళి లోపల వెళ్ళి కొనుక్కుంటే ఫ్యూచర్లో అంత స్పీడ్గా పెరగకపోవచ్చు. సో ఎప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొన్న ఏంటంటే వెంచర్లో ఎంత బాగా డెవలప్మెంట్ ఉందో ఒకటే కాకుండా రావడానికి పోవడానికి కనెక్టివిటీ ఎంత ఈజీ ఉంటే అంత ఫాస్ట్ ఉంటుంది. సో ఈ ఏరియాస్ అంటే ఇవన్నీ ఎమర్జింగ్ ఏరియాస్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఈస్ట్ సైడ్ కూడా ఉంది. అగైన్ ఈస్ట్ సైడ్ ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్. ఎందుకు లుక్ ఈస్ట్ అంటున్నారు? గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ అంటుంది. ఎందుకు అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదనా, లేకపోతే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి అక్కడ కొనాలి, అది కూడా డెవలప్ అవ్వాలని చెప్పి లుక్ ఈస్ట్ అంటున్నారా? సో హైదరాబాద్ అంటే ఇంతకుముందు ఓన్లీ వెస్ట్ సైడ్ అయింది, వెస్ట్ నుంచి ఇప్పుడు సౌత్కి వచ్చింది. సో సౌత్ తర్వాత ఈస్ట్ సైడ్ ఇప్పుడు స్కోప్ ఉంది. ఎందుకంటే ఓఆర్ఆర్ వరకు అంతా కూడా ఫుల్లీ డెవలప్ అయిపోయింది. సో ఓఆర్ఆర్ నుంచి తీసుకుంటే ఘట్కేసర్ మేజర్ పాయింట్ ఇప్పుడు. సో ఘట్కేసర్ నుంచి బీబీ నగర్ కావచ్చు, తర్వాత వచ్చేసి యాదాద్రి టెంపుల్ కావచ్చు, ఈ సరౌండింగ్ ఏరియాలో చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టూరిజం బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రపోజల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మేజర్ ఇంపార్టెంట్ ఏముంది అంటే ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ ఒకటి, సో వరంగల్ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని ఈ సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్కి బాగుంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటుంది. కానీ ఇక్కడ చాలామంది ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే అదొక్కటి చూపించి మరి ఎక్కడో లోపల 20-30 కిలోమీటర్లు వెళ్ళిపోతారు. అంత దూరం కూడా వెళ్ళొద్దు. హైవే నుంచి 3 to 5 కిలోమీటర్స్. నేను గతంలో ఒక వీడియోలో చెప్పిన, చాలామంది దాన్ని అది బాగా సెన్సేషన్ అయిపోయింది. అంటే సంజయ్ నాయక్ ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నాడని ఆ వీడియో నుంచి తెలిసింది. ఏం చెప్పినా అంటే ఎక్కడైతే లైట్లు ఆఫ్ అవుతాయో, ఎక్కడైతే సిటీ ఎండ్ అవుతుందో అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పిన. చాలామందికి లాజిక్ అర్థం కాలే. లైట్లు ఆఫ్ అవ్వడం ఇన్ ద సెన్స్, మీరు ఎనీ మున్సిపాలిటీ ఏరియాలో ఎంటర్ అయినప్పుడు ఎంట్రీ దగ్గర లైట్లు స్టార్ట్ అవుతాయి, ఎగ్జిట్ దగ్గర లైట్లు ఆఫ్ అయిపోతాయి. ఈ బెల్ట్లోనే ఇన్వెస్ట్మెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
మంచి టిప్. ఇది దాటిన తర్వాత అంటే ఈ లోపల మనం కొనలేకపోతున్నాము, బడ్జెట్ పెరిగిపోయిందంటే డెఫినెట్గా అక్కడ నుంచి ఒక 5-10 కిలోమీటర్ రేడియస్లో కొనాలి. అవి నెక్స్ట్ పెరుగుతాయి. సో చాలామంది ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చూసింది, ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి మరీ లోపల ఎక్కడో పోయి కొనుక్కుంటారు. ఈజీ టు రీసేల్ లేకపోతే, మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఈజీ టు రీసేల్ లేకపోతే ఎంట్రీ అవ్వకండి. సెకండ్, మీరు కొన్న ప్రాపర్టీకి ఒక 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్లో ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉండాలి. అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, హాస్పిటల్స్, బ్యాంకులు, ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ చాలామంది మిస్ చేస్తున్నారు ఏంటంటే, మనం ఎక్కడైతే వెళ్తున్నామో ఎగ్జిస్టింగ్ రోడ్ కానీ ఫ్యూచర్ రోడ్ ఎక్స్పాన్షన్ మినిమం 60 feet రోడ్ ఉండాలి. దీంతో పాటు హైవేకి జంక్షన్లకి దగ్గర ఉండాలి. హైవేకి దగ్గర ఉన్నంత మాత్రాన రేట్లు పెరగవు, జంక్షన్లకు దగ్గర ఉండాలి. ఓకే, ఇప్పుడు చాలా మంది మాది హైవే మెయిన్ రోడ్కే ఉంటుంది అంటూ ఉంటారు, చాలా మంది కొనేస్తుంటారు. అండ్ నేను కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశాను, అప్పుడు హైవే ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ జంక్షన్ ఉండదు. జంక్షన్ లేకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది అంటారు. కరెక్ట్, యూటర్న్ తీసుకోవడానికి చాలా దూరం ఉంటుంది. సో కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే జనాలు ఇప్పుడు హైవే మీద పోతున్నా, నేను ఎందుకు ఆగాలి ఇక్కడ, నాకేం అవసరం ఉంది, ఏదైనా హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ ఏదైనా ఒక సర్కిల్ ఉంటే అక్కడ జనాలు ఆగుతారు. సో ఎక్కడైతే జనాల అటెన్షన్ వెళ్తుందో అక్కడ మనం ఉండాలి, లేదా మనం ఉన్న దగ్గర జనాలు వచ్చేలాగా క్రియేట్ చేయాలి. సో జంక్షన్లు లేకపోతే, యూటర్న్లు లేకపోతే, ఒక మేజర్ కనెక్టివిటీ అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 20-30 కిలోమీటర్లు ఒక పెద్ద టౌన్కి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లతో ఒక పెద్ద సిటీకి వెళ్ళిపోవచ్చు, లేదా పెద్ద మండలము, మున్సిపాలిటీకో రీచ్ అవ్వచ్చు. ఇలా యాక్సెస్ ఉండాలి ఎప్పుడైనా సరే. దీంతో పాటు మనం ఎక్కడైతే కొంటున్నామో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరగాలి. జాబులు ఎక్కడైతే వస్తాయో అక్కడ జనాలు వస్తారు, జాబులు రావాలి ఫస్ట్. అంటే ఎక్కడైతే ఇన్కమ్ క్రియేషన్ జరుగుతుంది అంటే ఎక్కడైతే జాబ్ క్రియేషన్స్ జరుగుతాయో అక్కడ ఇన్కమ్ వస్తుంది. ఆటోమేటిక్గా జనాలు అక్కడ వచ్చి ఆ సరౌండింగ్ ఏరియాలో ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దానివల్ల కూడా ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతాయి, రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి, అన్ని రకాల ఎమ్యూనిటీస్ వచ్చేస్తాయి. ఎక్కడైతే జనాలు వస్తారు లేదా జనాలు రావడానికి స్కోప్ ఉన్న ఏరియా ఇదని తెలిస్తే పెద్ద పెద్ద డెవలపర్స్, పెద్ద పెద్ద బిల్డర్సు, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఏం చేస్తారు ఎప్పుడైనా అంటే, జనాలు వచ్చిన తర్వాత వెళ్ళొద్దు, ఎప్పుడు కూడా వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా తెలుసుకొని మనం ఎంట్రీ కొట్టాలి. అంటే మార్కెట్ ఎమర్జ్ అవుతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఇక్కడ ఉండబోతుందని ఒక విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇంకొకటి చేస్తారు చాలామంది, నేను కూడా ఇనిషియల్ లెవెల్లో తెలియక చేసిన. సో రియల్ ఎస్టేట్లో ఉన్న కామన్ మిస్టేక్స్ చెప్తున్నారు ఇప్పుడు కొన్ని కామన్ కూడా మిస్టేక్ కూడా చెప్తా, నేను చేసినవి కూడా చెప్తున్నా. ఫస్ట్, ఓవర్ ఎస్టిమేషన్. అంటే 2 ఏళ్ళకి అయిపోతుంది, 3 ఏళ్ళకి అయిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ 1 person హ్యాండ్, ఒకరి చేతిలో ఉండదు. అండ్ ఒక ప్రాజెక్ట్ బాగా హైలైట్ అయినంత మాత్రాన మిగతా అన్నీ కూడా పెరిగిపోవు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్నా మీరు చూడాల్సింది మినిమం ఎంత టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయి, యాడ్స్ ఎక్కువైపోయి, ఈ సెలబ్రిటీలు కొంతమంది వచ్చి చెప్పంగానే 1 yearకే డబల్ అయిపోతుంది, 2 సంవత్సరాలకే గచ్చిబోలి అయిపోతుంది అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే, ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నా, మీరు సిటీ ఓఆర్ఆర్ దాటి రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్లో ఎక్కడ ప్రాపర్టీ కొన్నా మినిమం డ్యూరేషన్ 6 years వెయిట్ చేయాల్సిందే, రిజల్ట్ కావాలి, మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు 3 yearsకే డబల్ అయిపోవాలి, 4 yearsకే డబల్ అయిపోవాలి, ఆ ఏరియాలో డబల్ అయింది, ఈ ఏరియాలో డబల్ అయిందంటే అన్ని ఏరియాలు అట్లా కావు. అయితే హ్యాపీయే, కాకపోతే వాళ్ళని నమ్మి పోయినా వాళ్ళు ముంచేసారు, వాళ్ళందరూ ఇట్లే వీళ్ళందరూ ఇట్లే. ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, రోజుకో పోలీస్ స్టేషన్ దగ్గర రోజుకో కంపెనీ మాకు ముంచిందని చెప్పి 50 మంది కలిసి వాళ్ళందరూ ధర్నాలు చేస్తారు. ఇప్పుడు ఇంత లీగల్గా అయిపోయిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ ఇంకా ఎందుకు మోసాలు జరుగుతున్నాయి? ఆ కంపెనీలు ఏంటి, ఆ బోర్డు తిప్పేసిన కంపెనీలు ఏంటి, ఈ పోలీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇంకా మనం ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎస్పెషల్లీ కామన్ పీపుల్ మోసపోతూనే ఉన్నారు కదా, ఎవరిది తప్పు? సో దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ చాలామంది ఒకరిదని ఉండదు. ఒకటేంటంటే, కొందరు ఆఫర్లు చూసి టెంప్ట్ అవుతారు, ప్రీ లాంచ్ ఆఫర్స్. గవర్నమెంటే రెరా చట్టమే అఫీషియల్గా చెప్తుంది, ప్రీ లాంచ్లలో కొనొద్దు. అంటే ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్ వచ్చేంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కానీ వాళ్ళు ఎట్లా ఆఫర్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 8,000 SFT, కానీ మేము ఆఫర్ ప్రైస్ కింద ప్రీ లాంచ్లో మీకు 5,000కే ఇస్తామంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో 3,000 per SFT అంటే ఒక 2,000 SFT, 3,000 SFT తీసుకుంటే ఎంత వచ్చేస్తుందో అని చూస్తారు. సో 5,000కి 8,000కి మధ్యలో 3,000 అనేది చాలామంది తక్కువ అంచనా ఇస్తారు దాన్ని.
అన్ని చోట్ల అందరు అట్లా ఇస్తారని గ్యారెంటీ లేదు, అన్నిసార్లు అట్లా పెరుగుతారని గ్యారెంటీ లేదు. అన్న ప్రాజెక్ట్ మధ్యలో ఆపవచ్చు కూడా. కరెక్ట్ కదా, వాళ్ళకున్న సిచ్యువేషన్స్. ఒకవేళ ఆయన ఓనర్ నిజంగా మంచోడైనా ఏమన్నా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఆపేస్తే నష్టం వీళ్ళకే కదా. అల్టిమేట్గా ఎండ్ యూజరే లాస్ అవుతాడు. సో ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే ఎంఓయూలు కానీ అప్రూవల్స్ కానీ, తర్వాత వచ్చేసి ఆ ల్యాండ్ మొత్తం ఎవరి పేరు మీద ఉంది. కొందరు ఎలా ఉంటారంటే మ్యూచువల్గా ఇస్తారు. ఇప్పుడు మనం ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నాం, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరి చేతిలో మొత్తం ల్యాండ్ ఉంటుంది, ఒకరు మొత్తం సేల్స్ చూసుకుంటారు, ఒకరు మొత్తం మార్కెటింగ్ చూసుకుంటారు, ఒకరు మొత్తం డెవలప్మెంట్ చూసుకుంటారు. సో అట్లా 4 ఉంటారు. ఈ 4లో ఏమైనా క్లాషెస్ వచ్చినా ఒకరిద్దరు అటు ఇటు అయినా కూడా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మనం ప్రాపర్టీ కొనే ముందు 1-2 సార్లు డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయా లేదా, డెవలప్మెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఆఫర్లను చూసి, కొన్నిసార్లు కొంచెం ఏదైనా మనకి డిస్కౌంట్లను చూసి, కొన్నిసార్లు సెలబ్రిటీలు మొహం చూసి కూడా చాలామంది వెళ్తుంటారు. అట్లా ఎప్పుడు చేయొద్దు. ఎవరైనా సరే వాళ్ళు ఓన్లీ మీకు ప్రమోట్ చేసేంత వరకే వాళ్ళకి ఉంటుంది రూల్. ప్రమోషన్ తర్వాత దాని రిజల్ట్ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. సో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరైతే ప్రమోట్ చేశారో కొన్ని వెంచర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అవి కూడా బోర్డులు ఎత్తేసాయి కంపెనీలు. ఎందుకు, రీజన్ ఏంటి? వీళ్ళు సెలబ్రిటీలు ఏం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోరా ప్రమోషన్ అప్పుడు? మనం చెక్ చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రమోషన్తో వాళ్ళకి పని. సో అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర ఒకరు వచ్చారు, మేము జస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసే వరకే మా డ్యూటీ. కానీ మీరు ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. నేనేం చెప్తా అంటే ఒక షర్టు కొనే ముందే, మీరు ఒక చీర కొనే ముందే ఎట్లా చూస్తారు నాకు తెలుసు. 4 షాపులు తిరుగుతారు, ఆ ర్యాక్లో ఉన్న అన్ని దింపేస్తారు. ఇది కలర్ పోతుందా లేదా, ఇది వెయిట్ ఉంటుందా లేదా, ఓకే ఇది కంఫర్ట్ ఉంటుందా లేదా, అవునా ఇది మీకు సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఎంత, ఒక 5,000 10,000 పెట్టి ఒక చీర కొనే ముందే, నేను ఒక 1000 రూపీస్ పెట్టి ఒక షర్ట్ కొనే ముందే ఇవన్నీ చెక్ చేస్తా. అవునా కదా, క్వాలిటీ ఉంటుందా ఉండదా ఇవన్నీ చెక్ చేస్తాం. అంటే ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక షర్టు కొనేటప్పుడు ఒక 5,000 10,000 పెట్టి మీరు ఒక చీర కొనే ముందే ఎన్నిసార్లు చెక్ చేస్తాం. అక్కడెక్కడో వదిలేయండి మేడం, మీరు ఒక డజన్ అరటి పండ్లు బనానాస్ కొంటే కూడా ఇవి కచ్చిగున్నాయి, ఇది కలర్ బాగాలేదు, ఇది పుచ్చిపోయినాయి, ఇవన్నీ చెక్ చేస్తారు. ఎంత ఉంటుంది బనానా 1 డజన్? 60 రూపీస్. 60 రూపాయలు పెట్టి మీరు ఒక బనానా కొనేటప్పుడే ఎన్ని చెక్ చేస్తే మీరు 50 లక్షలు కోటి రూపాయలు పెడుతున్నప్పుడు ఎందుకు చెక్ చేసుకోరు? సో ఎవరు చెక్ చేసుకోవాలి? అది మీరు చెక్ చేసుకోవాలి. మీకు అవన్నీ తెలియదు అన్నప్పుడు కన్సల్ట్ అనే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఇది కూడా ఇంకొక మిస్టేక్ చేస్తున్నారు కస్టమర్స్. బేసిక్ మిస్టేక్లో ఇది ఒకటి. కొంతమంది కస్టమర్స్, అందరు కాదు, కొందరు ఏం చేస్తారంటే ఒక 10 యాడ్స్ చూసి కానీ వీడియోస్ చూసి కానీ 10 మంది కన్సల్ట్ అవుతారు. సైట్కి రండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ సైట్కి రాళ్ళు, వచ్చేటప్పుడు 10 సైట్లు తిరుగుతూ వస్తారు. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. ఎవరైతే ఎక్కువ సైట్లు తిరుగుతారో వాళ్ళు ప్రాపర్టీలు ఉన్నారు, కన్ఫ్యూజన్ అయిపోతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది, క్లారిటీ రాదు. సో క్లారిటీ రావాలంటే కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, వాళ్ళ త్రూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు డైరెక్ట్ వెళ్తే ఏమవుతుందంటే మీకు అక్కడ లొకేషన్లో గ్రౌండ్ రియాలిటీ ఏందని తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము పోతున్నాం కదా, మేము డైరెక్ట్ అడిగి తెలుసుకుంటున్నాం కదా, మాకు అన్ని తెలిసిపోతాయి అంటారు. కానీ అన్ని నిజాలు చెప్పరు, అన్ని నిజాలు తెలియదు. సో మేము కూడా అట్లా తెలియక కొన్నాము. ఈ రోజు వరకు కూడా ఈవెన్ దో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని చెప్పుకునే సంజయ్ నాయక్ కూడా కొన్ని ప్రాపర్టీలు అమ్ముకోలేకపోతున్నాడు. లేదు, నేను కొన్న రేటుకే అడుగుతున్నారు ఇవాళ కూడా. దానికి గల రీజన్ ఏంటంటే ప్రాపర్ సెర్చ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం. అందుకే నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయొద్దని చెప్తా. ఫస్ట్ మీరు డైరెక్ట్గా సైట్లకు వెళ్ళే ముందు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఎఫర్ట్స్ సేవ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. రీసెంట్గా కస్టమర్ ఏంటంటే నా దగ్గర వచ్చారు, నేను 4 ప్రాపర్టీస్ చూపించిన. జనరల్గా ఎవరికైనా 1 లేదా 2 మ్యాక్స్ 3 చూపిస్తా, ఆయనకు 4ది కూడా ఆప్షన్ కింద చూపించిన. ఆయన ఏం చేశారంటే నేను చెప్పిన దానికన్నా ఇంకో 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ తక్కువ వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేశారంటే డైరెక్ట్ ఒక వేరే పర్సన్ త్రూ వెళ్ళి కొన్నాడు. సరే కొన్నాడు, మన ఫేట్లో లేదు, ఇది మనం సర్వీస్ ప్రాపర్ ఇవ్వలేమేమో, నా మిస్టేక్ లేదని నేను ఒప్పుకున్నా. కానీ తర్వాత 1 మంత్ తర్వాత నాకు కాల్ చేసి ఏమంటాడు, సంజయ్ గారు నేను పలానా ఏరియాలో ఇట్లా ప్రాపర్టీ మా బ్రదర్ కొందాం అనుకుంటున్నారు అది అని చెప్పి తిప్పుతా ఉన్నాడు. అన్ని స్టోరీ అంతా చెప్తున్నాడు. నేను ఇట్లాంటివన్నీ మస్తు వినేసి వచ్చిన కదా. సో నాకు డౌట్ వచ్చింది, మీరేమన్నా కొన్నారా సార్ అని అడిగినా. అనుకుంటా. తర్వాత లాస్ట్ అవునండి అన్నారు. అయితే డీటెయిల్స్ ఏమైనా ఉంటే పెట్టండి సార్, ఆ రేట్ పెట్టొచ్చా లేదా, అంత పడుతుందా కాదా అని అడిగితే అన్నీ బాగానే ఉన్నాయి, ఏరియా అంతా బాగానే ఉంది. తర్వాత డైమెన్షన్ ఏదైతే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ పేపర్ ఉంటుందో అది చూస్తే లేఅవుట్లో మాత్రం వీధి పోటు కొడుతుంది. డాక్యుమెంట్లో వీధి పోటు ఉంది, ఇట్లా రోడ్డు దీనికి ఆపోజిట్లో ఒకటి వచ్చి తగులుతుందని ఎవరు మెన్షన్ చేయరు. కానీ అది లేఅవుట్లో చూస్తే మాత్రం వీధి పోటు హిట్ అవుతుంది దానికి, ఆ ప్లాట్కి. అది ఆయన చూసుకోకుండా మొత్తం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను అంటున్నాడు. వీధి పోటు ప్లాట్లు అంత ఈజీగా అమ్ముడు పోవు. ఓన్లీ సౌత్ ఫేస్ ఉన్నది అంత ఈజీగా పోవు. సౌత్ ఫేస్ ఉన్నది కూడా అది ఒక 60 ఫీట్ల రోడ్డుకో కమర్షియల్ రోడ్డుకో ఉంటే కొంటారు. అంతేగాని అది వెంచర్ లేఅవుట్ లోపల ఎక్కడో లోపలికి వెళ్ళి పోయి సౌత్ ఫేసింగ్లో మేము చెప్పిన ప్రైస్ కంటే 500-1000 రూపాయలు తక్కువ వస్తుంది అని చెప్పేసి వీధి పోటు ఉన్నది కొండరు. ఇప్పుడు రేపు ప్రాబ్లం ఎవరికి? ఈయనకే రీసేల్ లేకపోతే ఇంకెందుకు, అవసరానికి డబ్బు ఉపయోగపడినప్పుడు ప్లాట్ ఇంకెందుకు కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రైస్లో కూడా
ఎవరైనా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 25,000 30,000 గజం చెప్పి వాళ్ళకి 25,000కి ఇస్తే అమ్మాయ 5,000 సేవ్ అయినా నాకు అనుకుంటారు. 5,000 డిఫరెన్స్ ఎందుకు ఇస్తారు ఎవరైనా? మా దగ్గర వచ్చే ఏ కస్టమర్కైనా సరే మ్యాక్స్ 500 to 1000 రూపీసే ఉంటుంది, అంతకు మించి డిస్కౌంట్ ఉండదు. అంతకు మించి డిస్కౌంట్ ఇవ్వాలంటే నేను కూడా 25,000 ఉన్నది 24,000కి ఇచ్చే బదులు 30 అని చెప్పి 24,000కి ఇస్తే ఓకేనా? సో దీంట్లో మీరేం గెలవలేరు. మనం ఏం చూడాలంటే మనం కొన్న ప్రైస్కి రేపు రీసేల్కి ఎలా ఉంటుంది, ఈజీగా రీసేల్ అవుతుందా లేదా, అండ్ కొనే పర్సన్ ఎవరు, కొనే కంపెనీ ఎక్కడ, సో ఎవరి త్రూ మనం కొంటున్నాం, కొన్ని బ్రాండ్ వాల్యూ కూడా మ్యాటర్ అవుతుంది. సో పలానా బ్రాండ్ దగ్గర మేము కొన్నాం, పలానా కంపెనీ దగ్గర కొన్నామంటే వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ డెవలప్మెంట్స్, వాటిని బేస్ చేసుకుని కూడా రీసేల్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకొకటి పెద్ద మిస్టేక్ నేను 90% పీపుల్ అబ్జర్వ్ చేసిన, సైట్కి వచ్చేటప్పుడు ఒకరే వస్తారు, తర్వాత మా దోస్తుని అడుగుతా, మా మామని అడుగుతా, మా కాకని అడుగుతా అంటారు. తర్వాత వచ్చేసి కొందరు వైఫ్ పేరు మీద చెప్తారు. ఇది ఎంత పెద్ద అబద్ధం అంటే నాకు నవ్వు వస్తుంది ఇట్లా చెప్పినప్పుడు. ఏ ప్రపంచంలో నేను కొన్ని వందల మంది, దాదాపు నేను ఒక డైరెక్ట్ ఫేస్ టు ఫేసే మోర్ దెన్ 10,000 క్లయింట్స్తో మాట్లాడినా, నేను నా టీం కలిపి 1,000+ ప్రాపర్టీ సేల్ చేసినాం. ఇంతమందిని చూసినా కదా, ఇంతమందితో సేల్ చేసినా కదా, ఆ మాత్రం కూడా అబ్జర్వ్ చేయకుండా అయితే మేము ఉండం. 10 years నుంచి ఉన్నాం కాబట్టి మార్కెట్లో. నాకు తెలిసినంత వరకు ఏ భార్య కూడా వాళ్ళ భర్త ఒక మంచి ప్రాపర్టీ కొంటా అంటే వద్దనదు. కానీ ఈయనేం చెప్తాడంటే ఇంటికి పోయి మా భార్యని అడిగి చెప్తా అంటారు. ఆ భార్య ఏమనుకుంటాడంటే ఈయన కొనడు చేయడు, నా పేరు చెప్పి ఇజ్జత్ తీస్తున్నాడు నాది అని నెత్తి కొట్టుకుంటుంది ఆమె లోపల కిచెన్లో ఇట్లా. అవునా కదా? నేను చాలామందిని అబ్జర్వ్ చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు భార్య భర్త కలిసి రండి సైట్కి, అండ్ మీరు కలిసి వచ్చి మీరు డెసిషన్ తీసుకోవాలి. మా మామని అడుగుతా, కాకని అడుగుతా అంటారు. మీ మామ ఎప్పుడో 10 సంవత్సరాల కింద ప్లాట్ కొన్నాడు. 10 సంవత్సరాల ముందు సిచ్యువేషన్ ఏందో ఆయనకు తెలుసు, ప్రజెంట్ ఏముంది సిచ్యువేషన్ తెలియదు కదా. సో మీరు ఇప్పుడు యాంకర్ మేడం, మీరు మీ ప్రొఫెషన్లో మీరు బిజీ ఉంటారు, మీరు రియల్ ఎస్టేట్ గురించి రోజు పొద్దుగా లేసి గ్రౌండ్లో తిరగరు కదా మాలాగా. సో మీకు బేసిక్ అవేర్నెస్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ రియల్గా అది ఎక్కడ ఉందా లేదా, అది కొనొచ్చా లేదా, అదంత వర్తా కాదా అన్నది మేము అక్కడ ఉంటాం కాబట్టి మాకు ఎక్కువ తెలిసి ఉంటుంది. అండ్ మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాకు ఫోన్ కాల్ డిస్టెన్స్ అంతే. ఒక ఫోన్ కొడితే ఆ ఏరియాలో ఎంత పెట్టవచ్చు, ఎంత రేట్ ఉంది, అక్కడ డెవలప్మెంట్ ఉందా లేదా, కొనొచ్చా లేదా, ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చినాయా లేదా అన్నది మొత్తం మాకు తెలుస్తుంది. మీకు అవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుస్తాయా? పోనీ మీరు వెళ్ళి దేవులాడాలంటే మీకు అన్ని సీక్రెట్స్ చెప్తారా ఎవరైనా బయటికి? సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి మా ఫ్రెండ్ చెప్పిండని, మామ చెప్పిండని ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. మా గురువుగారు నాకు ఒక మాట ఏమన్నారంటే, సంజయ్ గుర్తుపెట్టుకోరా, పెళ్లి చేసుకునేటప్పుడు, భూమి కొనేటప్పుడైనా పెళ్లి చేసుకునేటప్పుడైనా సొంత నిర్ణయం తీసుకో, నీకు నచ్చితేనే తీసుకో అన్నాడు. ప్రాపర్టీ కొనేటప్పుడైనా నీకే నచ్చాలి, పెళ్లి చేసుకునేటప్పుడైనా నీకే నచ్చాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవడో చెప్పిండు, మా మామ చెప్పిండు, కాక చెప్పిండు, నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, రేపు హ్యాపీగా ఉంటే అంత హ్యాపీయే. ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, మా మామ చెప్పిండు వీని వల్ల చేసుకున్నాం, మా కాక చెప్పిండు వీని వల్ల చేసుకున్నా అని చెప్పి అందరినీ బ్లేమ్ చేస్తాం మనం. సో ఎప్పుడైనా మీరు ప్రాపర్టీ కొనే ముందు కన్సల్ట్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, చాట్‌జిపిటి ఉంది, క్లౌడ్ ఉంది, ఇలా సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ 100 ఉన్నాయి. అక్కడ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి కదా. వై యు ఆర్ గోయింగ్ టు స్కూల్, వై యు ఆర్ గోయింగ్ టు కాలేజ్, అవునా కదా? అండ్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది, కానీ చాలామందికి తెలియనిది ఏంటంటే స్ట్రక్చర్ దొరకదు, రియాలిటీకి దానికి మ్యాచ్ అవ్వదు కొన్నిసార్లు. అదేంటంటే ఎస్, సో అది ఆర్టిఫిషియల్గా జనరేట్ అయింది అది, కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కొన్ని దానికి కూడా తెలియదు. దాన్ని నమ్మి కూడా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం, వీటి సపోర్ట్ తీసుకోవచ్చు కదా అంటే దీన్ని మనం నమ్మలేము. సో ఒక డాక్టర్ ఉంటేనే డాక్టర్ని నమ్మగలుగుతాం. కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా సలహాలు తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవడం బెస్ట్. అయితే ఇప్పుడు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు డబ్బులు ఉన్నాయి అంటే బంగారం కొంటారు లేదా ప్లాట్ కొంటారు. ఇప్పుడు ఇంకొంచెం ఎడ్యుకేషన్ కానీ గ్రాడ్యుయేట్స్ ఇవంతా లిటరేచర్ ఎక్కువైపోయింది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్ వీటిలో కూడా పెడుతున్నారు. ఏది బెస్ట్? ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా అయిపోయాయి, కానీ మొన్న మోడీ గారు బంగారం ఇయర్ కొనకండి అని తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు, అబ్బా డబ్బులు ఉంటే ప్రశాంతంగా బంగారు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు, ప్లాట్ అంటే మళ్ళీ వెతకాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఏ ప్లాట్ ఎవడు మోసం చేస్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అసలు? మొత్తానికి బంగారు కొనాలా, ప్లాట్ కొనాలా? పెద్దలు ఒక మాట అంటుంటారు, పెరుగుట విరుగుటకి అని. సో లాస్ట్ 2 years బిఫోర్ ఉన్న గోల్డ్ ప్రైస్ వేరు, ఇవాళ ఉన్న గోల్డ్ ప్రైస్ వేరు. అండ్ ఇంత స్పీడ్గా ఇంత అగ్రెసివ్గా పెరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ దో గోల్డ్లో బిజినెస్ చేసే ఎక్స్పర్ట్లకు కూడా తెలియదు ఇంత ఫాస్ట్గా పెరిగిపోతుందని. సో అలాగా మార్కెట్ పెరిగిపోయింది. సడన్గా నరేంద్ర మోడీ గారు అది కూడా వచ్చి మన హైదరాబాద్లోనే చెప్పడం అది ఇంకా హైలైట్. సో గోల్డ్ కొనకండి, ఎందుకు అంటే మనం గోల్డ్ కొనేది డాలర్లలో కొంటాం. సో ఇప్పుడు డాలర్కి $1 ఈక్వల్ టు ఇండియాలో దాదాపు 90 రూపీస్ ఉంది. కానీ ప్రిడిక్షన్స్ కొన్ని ఏం చెప్తున్నాయంటే రాబోయే రోజుల్లో మనం గనక ఇండియన్ ఏదైతే రెడీమేడ్ ఉన్న ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా ఉందో దీనికి మనం సపోర్ట్ చేసి ఇండియన్ ప్రోడక్ట్స్ మనం కొనకపోతే రాబోయే రోజుల్లో, నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు మీరు గూగుల్ చేసి చూసుకోండి, $1 ఈక్వల్ టు 150 రూపీస్ కాబోతుంది. 150 రూపీస్.
నరేంద్ర మోడీ గారు మళ్ళీ నిన్న ఒక మీటింగ్లో మళ్ళీ ఒక మాట అన్నారు, ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ ఖర్చులు అన్నీ తగ్గించకపోతే రాను రాను అంటే మనం ఎన్ని ఏండ్లు 50 ఏండ్లు 100 సంవత్సరాల నుంచి కాపాడుకున్న మన ఎకానమీ మొత్తం దెబ్బతింటుంది మళ్ళీ. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది కూడా మనం డాలర్లో కొనాల్సి వస్తుంది, గోల్డ్ కూడా డాలర్లో కొనాల్సి వస్తుంది. సో మనం కొనేటివన్నీ ఏమో బయట బ్రాండ్స్ కొంటాము, ఇండియా డెవలప్ అవుతలేదు, ఇండియా ఎకానమీ బూమ్ అవుతలేదంటే ప్రాబ్లం ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. సో ఇప్పుడు నాట్ ఓన్లీ ఇండియాలోనే ఇట్లా అవుతుందా అంటే కాదు, అన్ని దేశాలలో ఎఫెక్ట్ అవుతుంది. సో కోవిడ్ దగ్గర నుంచే జనాలకు ఒక అవేర్నెస్ వచ్చింది, సొంత ఇల్లు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఇది అర్థం చేసుకోకపోతే మనం పెద్ద లాస్ అవుతాం. హైదరాబాద్లోనే కాదు, మెట్రోపాలిటన్ సిటీస్లో ఇండియాలో కూడా చాలా చోట్ల రాను రాను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నెలకి 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే ఒక వ్యక్తి హైదరాబాద్లో ప్రాపర్టీ కొనలేడు. అండ్ రాను రాను ఒక ప్రాపర్టీ ఓన్ హౌస్ అనేది డ్రీమ్గానే మిగిలిపోతుంది. నిజంగానే నేను కూడా విన్నా, హైదరాబాద్లో ఇంకా హార్డ్లీ 5 years కూడా కాదు, 3 to 4 yearsలోనే మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైనా సరే ఇల్లు కొనలేని పరిస్థితి, ప్లాట్ కొనలేని పరిస్థితి వస్తుంది అన్నారు మీరు ఇందాక చెప్పినట్టు. ఎందుకు వస్తుంది? నిజమేనా అది? హైదరాబాద్కి ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఓఆర్ఆర్ వరకు బాగా డెవలప్ అయిపోయింది. సో ఇక్కడ కొనాలంటే గజం మీరు ఎక్కడ టచ్ చేసినా సరే హైదరాబాద్ మొత్తంలో 50,000 60,000 మినిమం ప్రైస్. అది తక్కువలో తక్కువ ఏదైనా బస్తీలలో దొరుకుతాయి. బస్తీ అని చెప్తున్నాం, మళ్ళీ కాలనీస్ కొంచెం గేటెడ్ కమ్యూనిటీస్ వైపు మీరు రావాలంటే నేను చూసినంత వరకు మినిమం గజం ₹80,000 ఉండాలి. 80,000, 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు కూడా ఉన్నాయి. సో ఇంత రేటు పెరిగినప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ కాస్ట్ సపరేటు, మళ్ళీ పర్మిషన్లకు పైసలు ఖర్చు అవుతాయి, ఇవన్నీ కావాలంటే చాలా ఎక్కువ అవుతుంది. అండ్ రెంటల్ వాల్యూస్ చూసుకోండి మీరు, మరీ టూ మచ్గా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇవాళ ₹11,000, ₹12,000. నార్మల్గా సిటీ అవుట్స్కట్లో కూడా సింగిల్ బెడ్రూమ్ 11,000, 10,000 ప్లస్సే ఉన్నాయి. ఒక డబుల్ బెడ్రూమ్ అంటే మినిమం తక్కువలో తక్కువ నేను చూసింది ₹15,000. ఎక్కడో. అదే మీరు సిటీలో అపార్ట్మెంట్లో ఫ్లాటే ఎంత కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు గచ్చిబౌలి, కొండాపూర్ సరౌండింగ్ ఏరియాలో. 20,000 మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో, పైగా అవన్నీ రిజిస్టర్డ్ ఇవి కూడా కాదు. సో ఇంతలాగా రేట్లు పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేటు కనుక పెరిగిపోతే దాని ఒక్క ఎఫెక్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద పడుతుంది. ఉప్పు రేటు, పప్పు రేటు అన్నీ పెరిగిపోతాయి. సో వీటన్నిటి పెరిగిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొనలేని వాళ్ళు ఏం చేయాలంటే సిటీ అవుట్స్కట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ కొనాలి. అండ్ లైఫ్ స్టైల్లో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలని ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు. కొన్ని ఖర్చులు తగ్గించుకోండి అంటున్నారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనం ఒక లాక్డౌన్ వచ్చి ఒక 6 నెలలు ఇబ్బంది పడ్డాం, 1 year ఇబ్బంది పడ్డాం. సో ఒకనొక టైంలో మన దగ్గర ఏదన్నా సెక్యూరిటీ, ఇప్పుడు నా దగ్గర ఒక గోల్డ్ ఉందనుకోండి, అవసరం వస్తే గోల్డ్ పెడితే నాకు రాత్రి పైసలు వస్తాయి, 5 నిమిషాల్లో పైసలు వస్తాయి. కొన్ని షేర్లు స్టాక్లు ఉన్నాయనుకోండి, అది నేను పెడితే నేను 10 నిమిషాల్లో లేదా 1 dayలో నాకు ఇన్కమ్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ ఈజీ ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో మీకు అసెట్ క్రియేట్ చేసేది, వెల్త్ బిల్డ్ చేసేది రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ అందుకే పెద్దలు కూడా ఏమన్నారు, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరు మోసపోలే. అయితే ఇప్పుడు 4 to 5 yearsలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, కామన్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంటుంది? హైదరాబాద్ లోపల మీరు కనుక ప్రాపర్టీలు కొనగలిగితే ఇప్పుడే కొనండి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీ బడ్జెట్ అంటే మీ స్తోమతకు తగ్గి ఎక్కువ లోన్లకు వెళ్ళకండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ లోన్ లూప్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. ప్లాట్లు కొనాలంటే ఇప్పుడు హౌస్ లోన్ ఎలా అయితే తీసుకుంటున్నారు, ఇప్పుడు ప్లాట్ లోన్స్ కూడా తీసేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ డేంజర్ ఏమైనా ఉందా అది కొంటే? మీరు ప్రాపర్టీ లోన్ తీసుకొని కొనవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మీకు వచ్చే శాలరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 వస్తుందంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఒక 20% అంటే 20 నుంచి 30 ఇంతకు మించి ఎక్కువ పెట్టొద్దు. అంటే మీకు వచ్చే ఇన్కంలో 30% మాత్రమే వెళ్ళాలి, 30% లోపలే ఉండాలి మీ ఖర్చులన్నీ. ఎందుకంటే రేపు ఏదైనా మీకు ఎఫెక్ట్ అయినా, మీరు ఏదైనా కట్టలేని పొజిషన్లో ఉన్నా మేనేజ్ చేయగలగాలి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి, మీకు వచ్చే ఇన్కంలో 30% లోపు మాత్రమే లోన్ తీసుకోవాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా వేరే అదర్స్ అన్ని కలిపినా కూడా 40%, అంతకు మించి లోన్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే జాబ్కి గ్యారంటీ లేదు, ఎప్పుడు జాబులకి ఏఐ వస్తుంది, అన్ని టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇంకొకటి అల్టిమేట్గా బాస్ ముఖం మనకి నచ్చకపోయినా, మన ముఖం బాస్కి నచ్చకపోయినా బయటికి పోయేది ఎవరు? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఎఫెక్ట్ అయ్యేది ఆకుకి అన్నట్టు మన లైఫ్కి అవుతుంది. కాబట్టి మనం ఉన్న ఇన్కంలో నుంచి చిన్నగా ప్రాపర్టీ కొనండి. సో ఎంతో కొంత చిన్న ప్రాపర్టీలు అసెట్స్ కొని పెట్టుకుంటే రేపు అవి మనం కాపాడుకునేలాగా ఉంటాయి. గోల్డ్ కంటారా, అది మీ చేతిలో ఉందా? ఎంత ప్రైస్ పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది. షేర్ కానీ స్టాక్స్ కానీ మీ చేతిలో ఉందా? మీరు ఆపరేట్ చేయగలుగుతారా? ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అవ్వచ్చు, ఎప్పుడైనా అప్ అవ్వచ్చు. గోల్డ్ రేటు మొన్న ఒక్క స్టేట్మెంట్ తోని మార్కెట్ ఎంత క్రాష్ అయిందో మనం చూస్తున్నాం. ఇంకోటి స్టాక్స్ అంటే దీంట్లో కూడా సక్సెస్ అయిన వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకోటి అది అన్నిసార్లు అన్ని ప్రిడిక్షన్స్ గ్యారంటీగా సక్సెస్ అవుతాను లేదు. వస్తే కోట్లు వస్తాయి, రాకపోతే మొత్తం ఉన్నది కూడా పోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
సో అన్నిట్లో కూడా మనం సేఫ్గా దేన్ని భావిస్తామంటే ఒక భూమి కొంటే మనకి ఏం లేకపోయినా ఓ చిన్న గుడిసె కట్టుకుని అయినా సరే మనం 4 విత్తనాలు పాతుకొని కొంచెం వరి పండించుకొని బతకవచ్చు అన్న ఫీలింగ్లో ఉన్నారు. అండ్ రాను రాను ఇంకొక ఎందుకు ఇంత సిటీ బాగా అగ్రెసివ్గా పెరిగిపోతుందంటే మైగ్రేషన్ రేట్ బాగా పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, మైగ్రేషన్ కూడా పెరుగుతుంది. అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి టౌన్స్కి వచ్చి ఉండిపోతున్నారు. హైదరాబాద్లో వచ్చిన వాళ్ళలో 60% కంటే ఎక్కువ మంది బతకనికి వచ్చినాం కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోతామన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్కి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఆపర్చునిటీస్ పెరిగి ఇక్కడే సెటిల్ అయిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ బ్యాక్ వెళ్ళి ఉండలేరు. కాబట్టి ఇంతలాగా పబ్లిక్ నుంచి డిమాండ్ వస్తుంది. అండ్ ఎక్కడ చూసినా ల్యాండ్ కాస్ట్ చాలా హెవీగా ఉంది. అండ్ గవర్నమెంట్ ఒక దగ్గర ఒక ఆక్షన్ వేసి ఒక 20-30 కోట్లు అమ్మింది అనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు 50 కోట్లకే అమ్ముతారు. అండ్ ఒక్కసారి ఒక మార్కెట్ ప్రైస్ వచ్చింది అనుకోండి, అది కంటిన్యూ అవుతుంది, ఇంకా అక్కడ హోల్డ్ అయి ఉంటుంది, లేదా పైకి వెళ్తుంది కానీ కిందికి రాదు. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే మార్కెట్ పడిపోయింది, స్లో అయిపోయింది, డౌన్ అయింది అంటాం. దీంతో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అసలు సంబంధమే లేదు. ఈవెన్ దో రియల్ ఎస్టేట్ పర్సన్ నాకు సంబంధమే లేదు. జిస్కో ధందా కర్నా ఆతా హై, జిస్కో బేచనా ఆతా హై, ఓ హర్ సాల్ హర్ వక్త్ హర్ టైం జీతా హై జీతా హై, బేస్తా హై. సో కొనాలనుకున్నప్పుడు నాకు నీడ్ ఉంది, నాకు ఆకలి ఉన్నప్పుడు నాకు మార్కెట్తో సంబంధం లేదు. అండ్ మార్కెట్ వరస్ట్ ఉన్నప్పుడే ఎంట్రీ ఇవ్వాలి ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో. మార్కెట్ డౌన్ ఉన్నప్పుడే. ఇప్పుడు మరి కరెక్టా మార్కెట్ డౌన్ ఉందా? 100%. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఎదగబోతుంది, రియల్ ఎస్టేట్ మళ్ళీ పీక్స్ అందుకుంటుంది అని విన్నాము. అది ఎంతవరకు స్టాట్స్ ప్రకారం కరెక్ట్? తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది 1 మే నుంచే పెరగాలి రేట్లు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారంటే 25th కానీ 26th నుంచి అఫీషియల్గా ప్రైజెస్ పెరుగుతాయి అన్నారు. అది 26 పెరగకపోయినా 1 మే తర్వాత జూన్ నుంచి మాత్రం పెరుగుతాయి. సో జూన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఒకవేళ ఆ తర్వాత ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఒక 10,000 గజం ఉందనుకోండి, గవర్నమెంట్ రేటు మనం 10,000 మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఈ 10,000 కాస్త 15,000 అయిందనుకోండి, 20,000 అయిందనుకోండి, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు ఒక 30,000 అయితే అప్పుడు 50,000 60,000 అవుతుంది. సో దీనివల్ల ఎవరికి లాభం అంటే అల్టిమేట్గా గవర్నమెంట్కి లాభం వస్తుంది. సో గవర్నమెంట్కి లాభము, గవర్నమెంట్ ఈ ఛార్జెస్ అన్ని పెంచినప్పుడు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ జేబు నుంచి ఎందుకు పెట్టుకుంటారు? ఇవన్నీ డబ్బులు తీసుకెళ్ళి కస్టమర్ మీదనే ఇస్తారు. సో అందుకనే అల్టిమేట్గా ఏంటంటే కస్టమర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మీ దగ్గర అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడో లోపల వెళ్ళి మీ దగ్గర డబ్బులు తక్కువనే కదా అని చెప్పి పనికి రాని అంటే దూరం ఉన్నది తొందరగా మీకు రిటర్న్స్ ఇచ్చేలాగా లేకపోతే ప్రాపర్టీలు కొనకండి. 2 కొనే బదులు ఒకటే కొనండి, కానీ మంచిది కొనండి. అండ్ అప్పు చేసైనా లోన్ తీసుకునైనా కొనొచ్చు, కానీ మీరు ఎక్కువ లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్కి తీసుకోవద్దు. అండ్ మీరు కట్టుకునేలాగా ఉండాలి, అలాంటివి మాత్రమే ప్లాన్ చేయండి. రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా లాగానే ఉంటే బెటర్ 100%. అండ్ మార్కెట్ వాల్యూ అనేది ఎంత వరస్ట్ కేసు అయినా నేను గ్యారంటీ చెప్పగలుగుతా. అంటే నాకున్న ప్రిడిక్షన్స్, నాకున్న మార్కెట్ అనాలసిస్తో నేను చెప్పగలుగుతున్నా, రియల్ ఎస్టేట్ మార్కెట్ 22 నుంచి అస్సలు పెరగనే లేదు, ఎక్కడ కూడా అగ్రెసివ్ గ్రోత్ రానే లేదు. కానీ మళ్ళీ చెప్పగలుగుతా వరస్ట్ కేస్ ఇంకొక 2 years 1.5 to 2 years రియల్ ఎస్టేట్ అగైన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఈ 2 years లో కొనాలి, 100% కొనాలి. ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొనలేకపోతే అప్పుడు ఏమంటారు తెలుసా, అరే మొన్నటిదాకా ఏం లేకుండే, మొన్నటిదాకా ఇంత తక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఇంత రేటు ఉంది అంటారు. మనం కోవిడ్కి బిఫోర్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, కోవిడ్ కంటే బిఫోర్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఆగమైపోయింది రియల్ ఎస్టేట్ వాళ్ళు. నాకు తెలిసిన రియల్ ఎస్టేట్లో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లే అన్ని బంద్ చేసుకున్నారు ఆఫీసులు. నాకు తెలిసిన కొన్ని 100 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఈ రియల్ ఎస్టేట్ వదిలేసి వేరే వేరే జాబ్లలోకి వెళ్ళిపోయారు. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఎంత స్పీడ్గా పెరిగింది లాక్డౌన్ తర్వాత ఒకటేసారి. నెక్స్ట్ మార్కెట్ జరిగేది అలాగే. రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన ఒక మీటింగ్లో ఆయన ఏమన్నారంటే రియల్ ఎస్టేట్ బాగుంది కానీ నేను అనుకున్నంత స్థాయిలో లేదు. ఎందుకు? దానికి రీజన్ రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం గోల్డ్ క్రాషెస్, ఎకానమీ ఇప్పుడు దెబ్బతింటుంది, వేరే వేరే దేశాల్లో యుద్ధాలు జరుగుతుంది, ఫ్యూయల్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, అన్ని మెటీరియల్ కాస్ట్లు ఇవన్నీ మనం బయట నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి వీటి మీద ట్యాక్సులు భారం పడుతుంది. ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీని ఎఫెక్ట్ మొత్తం పబ్లిక్ ప్యానిక్లో ఉన్నారు. ఇప్పుడు కొనాలా వద్దా, డబ్బులు తీయాలా వద్దా అని ఉన్నారు. సో దీనివల్ల మార్కెట్ కొంచెం స్లో ఉంది. కానీ మీరు ఎనీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీకు తెలిసిన వాళ్ళు 100 మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఎవరినైనా అడగండి. రియల్ ఎస్టేట్లో ఆఫీసులు కానీ లేదా ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు జరుగుతాయో ఆ ఆఫీసులు కానీ ట్రై చేయండి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. సో ఫైనల్లీ మొత్తానికి మనం హైదరాబాద్లో కొంటే ఈ 2 to 3 years లోపే కొనాలి. అండ్ ఇంకా డబ్బులు ఉంటే ఈ 1 month లోపు కొంటే ఇంకా బెటర్. అండ్ వరస్ట్ కేసులో కూడా మీరు ఇప్పుడు సంపాదించే దాంట్లో మీరు ఒక ఐఫోన్ కొనకపోయినా, ఒక బైక్ కొనకపోయినా, కార్ కొనకపోయినా ఖచ్చితంగా ఒక ప్రాపర్టీ కొనండి. అండ్ ప్రాపర్టీ కొంటే మీరు ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు. ఒక మంచి ప్రాపర్టీ కొన్న ఫీల్, ఆ సాటిస్ఫాక్షన్ లైఫ్ టైం ఉండిపోతుంది. అండ్ ప్రాపర్టీలు కొనుక్కుంటేనే మనకేంటంటే ఒక భరోసా ఉంటుంది, ధీమా ఉంటుంది, ధైర్యం ఉంటుంది.
ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, అవసరానికి మనం లోన్ తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా గిరిబెట్టి డబ్బులు తీసుకోవచ్చు, లేదా అమ్ముకోవచ్చు. సో అలాగా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. గోల్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్ కండిషన్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర ఒక 15 నుంచి 20 లక్షల డబ్బు ఉందనుకోండి, చాలామంది ఏంటంటారంటే కొంతమంది ఊర్లో కొంటే బెటర్ కదా, సేఫ్ కదా, హైదరాబాద్లో మనకు ఎప్పుడు చూసినా మోసాలే జరుగుతుంటాయి అంటారు. సో ఏంటి, ఊర్లో కొనడం బెటరా ప్రాపర్టీ, లేకపోతే మనం హైదరాబాద్లో కొనడం బెటర్? మీరు ఊర్లో ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ, మీకంటూ ఒక ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి అన్నప్పుడు ఊర్లో కొనొద్దు ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మీకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కదా. మనీ అనేది ఎప్పుడు కూడా డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు, అవునా కదా. సో మనం ఏం చేయాలంటే ఒకటే దగ్గర మొత్తం డంప్ చేయకుండా, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి మనకి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో దగ్గర నెక్స్ట్ ఎక్కడైతే ఎమర్జింగ్ ఏరియా అవుతుందో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే స్ప్లిట్ చేసి పెట్టుకున్నప్పుడు 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, 3 కాకపోతే 4, ఏదన్నా ఒకటి ప్యారల్గా పెరిగి మనకు బ్యాలెన్స్ ఉంటుంది. అంతేగాని ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి కూడా ఒకటే దగ్గర డంప్ చేయొద్దు. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉంటే ఒకటే దగ్గర మొత్తం ₹1,00,00,000 పెట్టను, ఇక్కడో 50 లక్షలు అక్కడో 50 లక్షలు పెడతా, లేదా ఇక్కడ 25, 25, 25 ఇట్లా 4 డివైడ్ చేసి పెట్టుకుంటా. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రిటర్న్స్ బాగుంటాయి. ఊర్లలో ఏంటంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొంటారు, మీ ఊరికి దగ్గర, మీ టౌన్కి దగ్గర, ఎమోషనల్లీ ఫిజికల్లీ మీకు చాలా దగ్గర ఉంటుంది. కానీ సిటీకి దగ్గర కొనాలి, సిటీలో వచ్చి కొనాలన్నప్పుడు మీకు ఫిజికల్లీ డిస్టెన్స్ వస్తుంది, కానీ ఫైనాన్షియలీ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ మీకు రిటర్న్స్ కూడా అదేలాగా ఉంటుంది. సో కమర్షియల్ ఇచ్చే గ్రోత్ కమర్షియల్ది ఉంటుంది, రెసిడెన్షియల్ గ్రోత్ రెసిడెన్షియల్ లాగా ఉంటుంది. మనం అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇండస్ట్రియల్ ల్యాండ్ తీసుకున్నది జోనింగ్ని బట్టి, అక్కడున్న లొకేషను లేఅవుట్ని బట్టి కూడా ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ మీ ఊర్లో కొంచెం ల్యాండ్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నప్పుడు మళ్ళీ అక్కడే కొనకుండా వేరే దగ్గర వెళ్ళి కొనండి. లేదు మీ ఊర్లోనే మంచి స్కోప్ ఉంది, ఇంకా బాగా అగ్రెసివ్ గ్రోత్ వస్తుంది అన్నప్పుడు కొనొచ్చు. బట్ డైవర్సిఫికేషన్ అనేది అన్నిటికంటే ప్లస్ పాయింట్. ఎప్పుడైతే మీరు స్ప్లిట్ చేసి పెట్టుకుంటారో అప్పుడు రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంత కాదనుకున్నా హైదరాబాద్, ఇంకొక న్యూస్ చాలామంది తెలీదు, ఇండియన్ రియల్ ఎస్టేట్ ఎకానమీ 2030 కల్లా $1 ట్రిలియన్ ఇండస్ట్రీని హిట్ చేయబోతుంది. $1 ట్రిలియన్ ఇండస్ట్రీని హిట్ చేయబోతుంది ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. సో ఇప్పుడు అన్ని కంట్రీస్తో పోలిస్తే జనాలందరూ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. సేఫ్ ఉంటుంది, సెక్యూర్డ్ ఉంటుంది, ఇక్కడ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇక్కడ కొనుక్కుంటే ఫ్యూచర్ బాగుంటుంది. దుబాయ్ ఎఫెక్టే కదా, చాలా మంది దుబాయ్ లో రియల్ ఎస్టేట్ పుంజుకుంది, అసలు మామూలుగా అందరు ఇండియన్స్ అందరు వెళ్ళి దుబాయ్ లో ఉన్నారు. ఇప్పుడు బాంబులు అవన్నీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు, ఇక్కడే రియల్ ఎస్టేట్ పెరిగింది అంటారు, అంతేనా? 100%. ఇప్పుడు అక్కడ క్లైమేట్ కండిషన్స్ వేరు, అక్కడున్న గ్రోత్ వేరు, ఇక్కడున్న గ్రోత్ వేరు. అట్లా అని చెప్పి ఇక్కడ కూడా అన్ని చోట్ల కూడా లేదు, కొన్ని ప్రైమ్ లొకేషన్స్, కొన్ని ఏరియాస్ మాత్రమే ఉంటాయి. సో మనం చూస్ చేసుకోవాలి. సో మనం కొంచెం టైము ఎఫర్ట్ పెట్టి మనం ఒక రైట్ పర్సన్ని కనుక అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ తీసుకోగలిగితే ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. అఫ్కోర్స్ ఎక్కడైనా సరే మనం ఒక ప్రాపర్టీ కొంటున్నామంటే 1 or 2% ఎంతో కొంత వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటాయి. సో అల్టిమేట్గా మనం చూడాల్సింది నాకేమొస్తుంది అన్నది ఇంపార్టెంట్. మై ప్రాఫిట్ ఏముందన్న మనం చూసుకొని మనం ఒక మంచి లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడున్న కండిషన్లో ప్రాపర్టీస్ వైపే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మీరు ఎకరాలలో ల్యాండ్లు కొనగలుగుతాం అనుకుంటే మీరు ఎకరాలలోనే ప్రాపర్టీస్ కొనండి. ఎకరాలు మేము కొనలేము, అంత డబ్బు లేదు మా దగ్గర అనుకుంటే మీరు దయచేసి ఓపెన్ ప్లాట్స్ అన్నిటికంటే బెస్ట్. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్స్ ఇచ్చే రిటర్న్స్ కంపేర్ టు అదర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది కూడా ఇయ్యదు. సో ఇది స్టాండర్డ్ ఉంటుంది, మినిమం అప్రోచ్ ఉంటుంది, అండ్ మినిమం గ్యారంటీ ఉంటుంది దీంట్లో ఇంత రేటు పెరుగుతుంది. అండ్ ఒక ఎకరం వాల్యూ ఎంత పెరుగుతా పోతుందో ప్రాపర్టీ ప్లాట్ వాల్యూ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ కొన్ని ఏరియాస్లో 2017-18లో అమ్మినప్పుడు హైవే బిట్టే చెప్తున్నాను నేను 3,500కి అమ్మిన. ఇవాళ ఆ ఏరియాలోనే 40,000 రూపీస్ ఉంది, 3,000-40,000. నేను హైవే నుంచి లోపలికి వెళ్ళి 2 lakhsలో ప్రాపర్టీ కొన్నా, ఇవాళ దాని వాల్యూ 9 lakhs ఉంది. 2 lakhsలో కొన్నా 9 lakhs ఉంది ఇప్పుడు. ఎప్పుడు అంటే 2020లో కొన్నా, 5 years. సో ఏరియాని బట్టి మనం ఎక్కడైనా సరే ప్రాపర్టీలు కొని పెట్టుకోవాలి. మన దగ్గర ప్రాపర్టీలు ఎక్కువ ఉంటే, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తా, మీ లైఫ్ టైం మొత్తంలో మీకు గనక ఒక 2 కానీ 3 కానీ పిల్లలు ఉంటే ఒక్కొక్కరి కోసం కనీసం 2 ప్లాట్లు కొనండి. 2 plots అట్లీస్ట్ ఒక్కొక్కరి కోసం. మీరు 2 ప్లాట్లు కొనగలిగితే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది, వాళ్ళ మ్యారేజ్ అయిపోతుంది, లేదా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా బిజినెస్ అవసరమైనా వాళ్ళకి మీరు ఫండింగ్ ఇచ్చేటట్టు ఉంటారు. మినిమం 2 plots ఉండాలి ఒక పర్సన్కి. 2 plots కూడా లేకపోతే ఈ 21st centuryలో ఫ్యూచర్లో మనం సర్వైవ్ అవ్వడం కష్టం. ఒక ఐఫోన్ కొంటే ఇప్పుడు 2 లక్షలు ఉంది, ఆ 2 లక్షలకి ఇంకో 2 లక్షలు యాడ్ చేస్తే చిన్న ప్లాట్ వస్తుంది సిటీ సరౌండింగ్. ఇవాళ కూడా ప్రాపర్టీలు కొనండి. ఇవాళ దూరం వెళ్తున్నాము అని డిస్టెన్స్ చూడకండి ప్రాపర్టీ కొనేటప్పుడు. అక్కడ ఏం డెవలప్మెంట్ ఉంది, ఫ్యూచర్ గ్రోత్ ఉందా లేదా, సేఫ్టీ ఉంటుందా లేదా, సెక్యూరిటీ ఉంటుందా లేదా, రేపు నాకు ఇల్లు కట్టుకోవడానికి కానీ అమ్ముకోవడానికి సూట్ అవుతుందా లేదా,
ఇవన్నీ ఒకటికి 2 సార్లు వెరిఫై చేసి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే రేపు ఇలాంటి ఐఫోన్లు ఇంకో 10 కొనొచ్చు, ఒక కార్కి బదులు 2 కార్లు కొనొచ్చు, చిన్న కార్ బదులు పెద్ద కారు కొనొచ్చు. బట్ అల్టిమేట్గా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో డబ్బులు సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన డబ్బులు తీసుకెళ్ళి ప్రాపర్టీస్లో పెట్టండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎంత చేయాలంటే 60% రియల్ ఎస్టేట్, మిగతా 40 మీరు మ్యూచువల్ ఫండ్ అంటారా, గోల్డ్ అంటారా, సిల్వర్ అంటారా, ఇంకోటి అంటారా, మీ ఇష్టం. బట్ నేనే కాదు, ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్టే కాదు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరిని కలిసినా వాళ్ళు చెప్పే మాట మినిమం 50% గో టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ 50%, మిగతాది వేరేది. అసెట్ బిల్డ్ చేయండి, లయబిలిటీస్ కాదు. అసెట్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అసెటే మీకు ఒక ఆస్తి ఉంటుంది, ఆ ఆస్తులే మిమ్మల్ని కాపాడుతాయి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.